బండి భగీరథ కేసుతో బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందుతోందని విమర్శించారు బీజేపీ నేతలు. బండి సంజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బండి సంజయ్ను రాజీనామా చేయాలంటున్న గులాబీ నేతలు కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రిజైన్ చేశారా అని ప్రశ్నిస్తున్నారు. బండి భగీరథ కేసులో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. బండి సంజయ్ తప్పు చేయలేదని, అతని కొడుకు చేస్తే చట్టం చూసుకుంటుందని చెప్పారు. పార్టీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ టార్గెట్ గా కోట్లల్లో ఖర్చు చేసి పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో కవిత జైలుకెళ్లిన సమయంలో కేసీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు రామచంద్రారావు. మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి, వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని, ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆరో చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్, పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే, నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేస్తుంటే ఎస్, అతని మీద చర్య ఉండాల్సిందే. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. రాజస్థాన్ లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉదయపూర్ లోని సిందేసర్ కుర్దు మైన్స్ ను విజిట్ చేశారు. తర్వాత అక్కడే ఉన్న స్టాల్స్ ను పరిశీలించారు. అక్కడి పనులు, పరిస్థితులపై ఆరా తీశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. కేంద్రీయ విద్యాలయాన్ని తాను తీసుకొస్తే ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. కేంద్రీయ విద్యాలయాలకు దేశంలోని అన్ని ప్రాంతాలలో 5 నుంచి 10 ఎకరాలు కేటాయించారని, జగిత్యాలలో మాత్రం 2 ఎకరాలు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ కుమార్. నీకు పొలిటికల్ బర్త్నిచ్చిన పార్టీని మోసగించినోను, నీకంటే చెండాలుడు ఎవడు ఉండడు. పార్టీ మారడం తప్పు కాదు, రాజీనామా చేసి పోవాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. జగిత్యాల ప్రజలు మొత్తము ఓటర్లందరికీ మోసం చేసినావు నేను. ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయము ఈయన చేయబట్టి రెంటెడ్ ప్రెమిసెస్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా కాలే, ఇప్పుడు మళ్ళీ పోతుంది అకాడమిక్ ఇయర్. జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జియో దించేస్తున్నాడు. 2 ఎకరాలు ఉంది ఇలా, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు. బండి భగీరథ విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బీజేపీ నేతలు. కవిత జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని విమర్శించారు.